సార్ నాగార్జున గారి నా సామిరంగ మూవీ మరి వాళ్ళు రిలీజ్ అయింది. సో ఈ సినిమా పరిస్థితి ఏంటి? సంక్రాంతి బరిలో ఈ సినిమాని హిట్ అనుకోవచ్చా? మీ ఒపీనియన్ సార్ ఈ సినిమా పైన? కథగా పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి కలహాలు, ఈర్ష్యలు, అసూయలు వాటి మధ్య పుట్టినటువంటి కథ ఇది. థియేటర్లో ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలిగారు. ఓకే, ఎంగేజ్ చేశారు. చివరి ఫ్రేమ్ వరకు కూర్చోబెట్టగలిగారు సినిమాలు థియేటర్లో. అది పెర్ఫార్మెన్స్ పరంగాను కూర్చోబెట్టగలిగారు, అలాగే సన్నివేశ చిత్రీకరణ పరంగాను కూర్చోబెట్టగలిగారు. అలాగే సీన్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది. డిజైనింగ్ బాగుంది. కొంచెం కసరత్తు చేశారంటే వీళ్ళు నిజానికి సినిమా సెట్స్ మీదకి వెళ్ళడానికంటే ముందే చాలా టైం తీసుకున్నారు. స్క్రిప్ట్ పక్కాగా తయారైన తర్వాత షూటింగ్ పార్ట్ అనేది చాలా నామినల్ వ్యవహారం అని ఇండస్ట్రీలో పాత రోజుల్లో ఒక నమ్మకం ఉండేది, కేవీ రెడ్డి గారి రోజుల్లో. తిరిగి అది వీళ్ళు వర్కౌట్ చేశారు. దీని మీద ఎవరి డీటెయిల్ కొంచెం నీట్గా డిజైన్ చేసుకుని వెళ్ళారు షూటింగ్కి. అందుకని ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా సినిమా ఇంట్రెస్టింగ్గా నడిచిపోయింది. ఓకే, దీనిలో కూడా ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి సినిమాల పద్ధతిలో వైలెన్స్ కూడా ఉంది, కానీ తగు మోతాదులో ఉంది. మరీ ఇబ్బందికరంగా లేదు. అందువలన ఆడియన్స్ని అట్రాక్ట్ చేయగలిగింది సినిమా. బయటకు వచ్చిన ప్రేక్షకుడు కూడా అద్భుతంగా ఉందని చెప్పడం లేదు, కానీ పర్లేదు సినిమా పాస్ అయిపోయింది అనే పద్ధతిలో చెప్తున్నారు. ఇప్పుడు హిట్ చాలా అవసరం ఆ ఫ్యామిలీకి. అవును, అంటే గతంలో ఆయన స్టైలిష్ యాక్షన్ సినిమాలు చేస్తే వర్కౌట్ అవుతాయి అనుకుని చేసినటువంటి 2 ప్రయత్నాలు విఫలమైనాయి. వైల్డ్ డాగు, తర్వాత ఘోస్ట్ అనేటువంటి సినిమా 2 డిజాస్టర్లుగా మిగిలినాయి. దాంతోపాటు పాన్ ఇండియా మార్కెట్కి కొడుకుని ప్రమోట్ చేయాలనుకున్నటువంటి ఏజెంట్ కూడా ఆయనకు చేదు ఫలితాన్ని ఇచ్చింది. అవును, వెంకట్ ప్రభుతో కొంచెం కొత్తగా వెళదామని ట్రై చేసిన కస్టడీ కూడా నాగ చైతన్యాన్ని ఇబ్బంది పెట్టింది. సో 24వ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ ట్రాక్ ఎక్కాలి అని అనుకుంది ఆ కుటుంబం. హిట్ ట్రాక్ ఎక్కించడానికి దోహదపడే సినిమాగా అయితే నా సామిరంగా నిలబడింది. నాగార్జునకి ఒక బ్రేక్ ఇచ్చింది ఈ సినిమా. రెండవ సినిమాలో ఆయన వయసు వీటన్నిటినీ కూడా, అంటే వింటేజ్ హీరోలతో ఎలాంటి స్క్రిప్ట్లు ఎలా డిజైన్ చేయాలి అనే దానికి భగవంత్ కేసరి లాంటి సినిమాలు ఒక మోడల్ సెట్ చేశాయి. అవును, జైలరు, భగవంత్ కేసరి ఇవన్నీ. అంటే వాళ్ళ స్ట్రైచర్ని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళ ఇమేజ్కి భంగకరం కాకుండా, అంటే వాళ్ళ ఇమేజ్ మేరకు సీన్స్ ఉండాలి, స్ట్రైచర్ని పడేయకూడదు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తే సినిమాలు ఆడేస్తాయి. వింటేజ్ హీరోలతో సేఫ్ ప్రాజెక్టులు చేయొచ్చు అని. అది విక్రమ్ సినిమాతో కమల్ హాసను, తర్వాత జైలర్తో రజనీకాంత్, వాల్తేరు వీరయ్యతో చిరంజీవి, భగవంత్ కేసరితో బాలకృష్ణ ప్రూవ్ చేశారు. నాగార్జున కూడా అదే బాణీలో వెళ్ళాడు. రెండోది, అభిమానుల పరంగా చూస్తే ఈ సినిమాలో 2-3 సీన్స్ బాగా అట్రాక్ట్ చేసే సన్నివేశాలు ఉన్నాయి. తనకి అంటే తన మీదే ఒక డైలాగ్ వేస్తాడు, మీ వాడికి ఏంటి జుట్టు నెరిసినట్టుంది అని హీరోయిన్తో డైలాగ్ వేయించి, మరి మేము కలర్ వేసుకోమని చెప్తున్నాం కానీ ఆయన వేసుకోవట్లేదు లాంటి డైలాగ్ ఇటు నుంచి తమ్ముడి క్యారెక్టర్ నుంచి చెప్పించి, ఇట్లా ఒక ఫ్యాన్స్లో ఈ సినిమా మీద వాళ్ళు ఏదైతే కోరుకున్నారో, ఎలాంటి నాగార్జున్ని చూడాలనుకున్నారో ఆ నాగార్జున్ని చూపించేశాడు అన్ని విధాలుగా. డైలాగ్ పరంగా కావచ్చు, అలాగే డ్యాన్స్ చేయించారు నాగార్జునతో. కాకపోతే ఆ ఏజ్, దాని తాలూకా లిమిటేషన్స్ ఉన్నాయి, అనివార్యం అయినప్పటికీ తనతోనే ఫైట్స్ చేయించారు. కొంచెం కష్టపడ్డాడు తను కూడా. సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మిస్ఫైర్ కాకూడదు అనేటువంటి ఇంటెన్షన్ కనిపించింది నాగార్జునలో త్రూఅవుట్ సినిమా. అందుకని అర్థం చేసుకుని డైరెక్టర్ ఏం కోరుకుంటున్నాడో దాని ప్రకారం వెళ్ళిపోయాడు ఆయన. ఓకే, స్క్రీన్ మీద సినిమా బాగా రావాలి అనే తపన, దానికోసం ఏం చేయడానికైనా వెనకాడనితనం, ఇవన్నీ నాగార్జునలో కనిపిస్తాయి ఈ సినిమాలో. అందుకని సినిమా టోటల్గా ఆడియన్స్కి కనెక్ట్ అయిపోయింది.